చదివినవాడు కష్టపడి వాడు చదవాలి. జాబ్ కోసం ప్రయత్నించేవాడు తన ప్రయత్నం తను చేయాలి. నేనే ప్రయత్నం చేయను అదే వచ్చిందని కూర్చోకూడదు. అది వాక్యం ఒప్పుకోదు. దేవుడు నీకు ఎక్కడ సిద్ధపరిచాడో, ఎంత శ్రేష్టమైనది సిద్ధపరిచాడో దానికోసం నీ వంతు నువ్వు వెతకాలి, ప్రయత్నం చేయాలి. అట్లాగా ఏ ఫీల్డ్కు చెందిన వాడైనా, శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి చెబుతున్నా నేను వ్యాపారానికి పోయేవాడిని, వ్యాపారం చేసుకునేవాడిని, నేను ఇక వ్యాపారం చేయదలుచుకోలేదు, దేవుడే నన్ను పోషించాలని కూర్చోవద్దు. దాని పేరు సోమరితనం. సోమరోళ్ళని దేవుడు అసహించుకుంటాడు, అస్సలు ఒప్పుకోడు. సోమరితనానికి భక్తి అనే పేరు పెట్టి నేను కూర్చుంటాను, దేవుడే నన్ను పోషిస్తాడు అంటే వైసా నహీ హోతా హే, కానా నహీ మిల్తా హే. దేవునికి స్తోత్రం. మర్యాదగా వెళ్ళాలి, దేవుడు సిద్ధపరిచింది ఎక్కడుందని వెతకాలి, కష్టపడాలి, సాధించాలి అనే మైండ్ ఉండాలి. ఎంతమందికి అర్థమైంది?